నీళ్ళల్లో మునిగితే స్నానం, నీళ్ళల్లో మునిగితే స్నానం, నీలోనే మునిగితే ధ్యానం. దీని అర్థం విషయమే కదా. నీళ్ళల్లో మునిగితే స్నానం, నీలోనే మునిగితే ధ్యానం అంటే స్నానం చేయటం అంటే దేహశుద్ధి. నీళ్ళల్లో మునగటం అంటే నీ దేహాన్ని నీవు శుద్ధి చేసుకోవడం. అదే నీలోనే మునిగితే ధ్యానం అంటే అది ఆత్మశుద్ధి. కాబట్టి మొదటిది దేహశుద్ధి, రెండవది ఆత్మశుద్ధి. నీళ్ళల్లో స్నానం చేస్తున్నామంటే అది కేవలం దేహాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు సుమా. ఒక నదిలో మనం స్నానం చేస్తున్నప్పుడు, నదిలో దిగినప్పుడు, కాళ్ళు పెట్టినప్పుడు కాళ్లను తడిపే నీరు, ప్రవహించే నీరు వేరు. నాభి వరకు వచ్చినప్పుడు ప్రవహించే నీరు వేరు. శిరస్సును ముంచుతున్నప్పుడు ప్రవహించే నీరు వేరు. మనం చేసేది ఒక స్నానం మాత్రమే కాదు. స్నానం మురిగే వరకు, స్నానం చేసే వరకు అనేక స్నానాలు చేస్తాము ఆ నీళ్ళలో, ఆ ప్రవహించే నీళ్ళలో. అంటే మనము ప్రవహించే నీళ్లు ఎలా ఉంటాయో, ఆ స్నానం ఎట్లా ఉంటుందో మన హృదయ ప్రవాహం కూడా అట్లా ఉండాలి. మన హృదయంలో ఉండే అపవిత్రతను, కల్మషాన్ని, మాలిన్యాన్ని అలా 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 దాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన దేహశుద్ధితో పాటు ఏం చేస్తామో మన ఆత్మశుద్ధిని, అంటే నీలోనే నీవు మునగగలిగినప్పుడు అది ఆత్మశుద్ధి అవుతుంది. అందుకే వేమన గారు ఒక మాట అన్నారు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా అన్నారు. కాబట్టి భాండశుద్ధి అంటే దేహస్నానం, ఆత్మశుద్ధి అంటే అది నీలో నీవే మునగటం. కాబట్టి నిన్ను నీవు తలుచుకుంటే నిజరూప దర్శనం, నిన్ను నీవు తలుచుకుంటే నాటక ప్రదర్శనం, నిన్ను నీవే తెలుసుకుంటే నిజరూప దర్శనం అన్నారు. కాబట్టి మనని మనం తలుచుకోవడం కాదు, మనని మనం తెలుసుకోవడం జరగటమే అది దేహశుద్ధి, ఆత్మశుద్ధి. ధన్యవాదాలు. నమస్తే.